నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాషింగ్టన్ కవ్వింపులు ఆగడం లేదు, టెహ్రాన్ దూకుడు తగ్గటం లేదు. ఇరు దేశాల లీడర్లు సై అంటే సై అంటున్నాయి. రోజు రోజుకు యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు. చర్చలు అంటూనే చెలరేగిపోతున్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రశ్నార్థకంగా మారింది. హార్మోజ్ జలసంధిని తెరిచే గడువును 10 రోజుల పాటు పొడిగించారు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియాకు పదాతి దళాలను పంపే ఆలోచనలో అగ్రరాజ్యాధినేత ఉన్నట్టు తెలుస్తోంది. అదనపు సైనిక బలగాల సమీకరణకు కావాల్సిన సమయం కోసం గడువు పెంపు అనేది ట్రంప్ ఎత్తుగడ కావచ్చని విశ్లేషకుల అంచనా. వార్ వరీస్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పెంటగాన్లో పిజ్జా ఆర్డర్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పాపా జాన్స్ ఆర్డర్స్లో 296%, డామినోస్లో 208%, పిజ్జాటోలో 200% పెరుగుదల నమోదైంది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు పెరిగాయంటే ప్రపంచంలో ఎక్కడో అలజడి మొదలైనట్లేననే ప్రచారం ఉంది. వెనజువేలాపై అమెరికా బలగాల దాడి సమయంలోనూ పిజ్జా ఆర్డర్లు పెరిగాయి. అమెరికా సైన్యం ఏదో పెద్ద ప్రణాళిక రచిస్తోందని, అందులో భాగంగానే సమావేశాలు జరుగుతున్నాయనే చర్చ జోరందుకుంది. అందుకు పెంటగాన్లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు సంకేతమని అమెరికన్లు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా అమెరికా సైనిక ఆపరేషన్లు, అత్యవసర సమయాల్లో రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా ఆఫీసుల్లోనే ఉండి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో వాళ్ళు క్విక్ ఫుడ్ డెలివరీలపైనే ఆధారపడతారని, అందుకే పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా డెలివరీలు పెరుగుతాయి అనేది పెంటగాన్ పిజ్జా థియరీ సారాంశం. ఇక వైట్ హౌస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఉత్కంఠ రేపుతోంది. రేపు ఒక అద్భుతమైన ప్రకటన ఉండబోతోంది అనే రోబోటిక్ వాయిస్ వినిపించినట్లు నెటిజన్లు చెప్తున్నారు. దీంతో శ్వేత సౌధం వీడియోపై అందరి దృష్టి పడింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటోంది టెహ్రాన్. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం వెరవకుండా ధీటుగా సమాధానం ఇస్తోంది. దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది ఇరాన్. మరోవైపు యుద్ధ విరమణకు చర్చలు అంటూనే సైనిక ఉనికిని విస్తరించే పనిలో పడ్డారు డొనాల్డ్ ట్రంప్. దీంతో బసీజ్ ఫోర్స్, ఐఆర్జీసీతో పాటు ఇతర అన్ని విభాగాలు తక్షణమే యుద్ధ క్షేత్రంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తోంది టెహ్రాన్. తమ భూభాగంలోకి అమెరికా సైన్యం అడుగు పెడితే వారికి గుణపాఠం చెప్పేందుకు యుద్ధ వీరులు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ పాలకులు స్పష్టం చేశారు. అక్కడ యుద్ధం, ఇక్కడ మాటల యుద్ధానికి తెరలేపింది. ఇంధన భద్రతపై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. మోదీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ కార్నర్ చేసింది. అయితే ధీటుగా జవాబిస్తోంది కేంద్రం. ఎప్పటికప్పుడు గ్యాస్ సంక్షోభాన్ని నివారించేందుకు అప్రమత్తమవుతోంది. దౌత్యపరంగా సాధించిన విజయంతో పాటు బ్లాక్ దందాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. అందుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత్ అనుసరిస్తున్న విధానాలపై వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై సీఎంలతో మాట్లాడారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సినటువంటి అంశాలపై ప్రధాని దిశానిర్దేశం చేశారు. అయితే ఇటీవల నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయడం, పెంటగాన్లో పిజ్జా ఆర్డర్లు పెరగడం, 10 లక్షల మందితో ఇరాన్ యుద్ధానికి సన్నద్ధమవడం వంటి పరిణామాలు చూస్తుంటే ఏదో జరుగుతోంది అన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.